హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ట్ ఆఫ్ హోమ్ మేకర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఎంగేజ్మెంట్స్కి ఫ్రూట్ ప్లేటర్స్ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు ఈజీగా అనేది చూపిస్తున్నానండి. ఎంగేజ్మెంట్ రోజున స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ అయితే ఇలా పెట్టేశారు. అలానే రింగ్ ప్లేటర్ డిఐవై ఎలా చేయాలి అనేది కూడా నేను ఒక షార్ట్ పెట్టాను కదా, చూడకపోతే ఒకసారి అది కూడా చూసేసేయండి. ఫ్రూట్స్ అయితే వచ్చేసినాయి, ప్లేట్స్, అలానే క్లాత్, ఇవన్నీ కూడా నేను బేగం బజార్ది ఒక షార్ట్ పెట్టాను కదండి, ఆ షార్ట్ కూడా చూడకపోతే ఒకసారి చూసేసేయండి. నేను ఇవన్నీ కూడా బేగం బజార్లోనే తీసుకున్నాను. ఈ పెద్ద ప్లేట్లు వచ్చేసి నేను కాస్త పెద్ద ఫ్రూట్స్, యాపిల్స్, పొమోగ్రనేట్ ఇలాంటివి పెట్టడానికి ఉంటాయని చెప్పి పెద్దవి తీసుకున్నాను. చిన్నవి వచ్చేసి గ్రేప్స్ ఇలాంటివి పెట్టడానికి ఉంటాయని చిన్నవి తీసుకున్నాను. సో ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ముందుగా నేను ఈ పెద్ద ప్లేట్స్లో ఇలాగే యాపిల్స్ అవన్నీ పెట్టేద్దామని చెప్పి యాపిల్స్ అయితే తీసాను. నేనైతే అసలు వేరే ప్లాన్ ఉంది నాకు, వేరేగా చేద్దాం అనుకున్నాను. ఇవి ఇలా రౌండ్గా పెట్టేసి మధ్య మధ్యలో మనకి పెద్ద రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, 20 రూపీస్కి ఒక ఫ్లవర్ దొరుకుతుంది కదా, అలాంటి ఫ్లవర్స్ తీసుకుని ఆ గ్యాప్స్లో ఫిల్ చేసి వ్రాప్ చేద్దాం అనుకుని వేరే ప్లాన్ ఉంది. కానీ చివరి మినిట్లో ప్లాన్ మొత్తం మారిపోయిందనమాట. షన్నుకి హెల్త్ బాగోక మొత్తం నేను అనుకున్న దానికన్నా మొత్తం డెకరేషన్ వేరేగా అయిపోయింది. కానీ వేరేగా అయినా కూడా చివరికి డెకరేషన్ అయితే బాగా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా నేను అవన్నీ ఏమీ కొనలేకపోయాను. సో ఇంక నేను నార్మల్గా స్టార్టింగ్ బేసిక్ లెవెల్లో ఎలా చేసుకోగలము అనేది ఆ విధంగానే చేసేసాను. సో యాపిల్స్ అయితే నేను అలా పెట్టేసి వ్రాప్ చేసేసానండి. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న ప్లేట్ తీసుకుని గ్రేప్స్ తీసుకున్నాను. గ్రేప్స్ కూడా ఫుల్గా నిండుగా పెట్టేసిన తర్వాత మనం దానికి వ్రాప్ వేసేవచ్చు. మనకి వ్రాప్స్లో కూడా వేరే వేరే క్వాలిటీస్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి ఫ్రూట్ వ్రాప్ ఎక్కడైనా సరే దొరుకుతుంది, మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా ఏమైనా షాప్స్లో కూడా ఉంటుందన్నమాట. మనం వెళ్ళి ఫ్రూట్స్ వ్రాప్ చేసుకునే వ్రాప్ అడిగితే ఇచ్చేస్తారు. సో కాకపోతే ఏంటంటే దీనిని ఎక్కువ సార్లు మనము వ్రాప్ చేసేయకూడదండి. మనం ఎక్కువ సార్లు తిప్పాము అంటే లోపల మనం ఏం పెట్టామో సరిగ్గా కనిపించదనమాట. సో జస్ట్ ఒక్కసారే వ్రాప్ చేసి మళ్ళీ ఆపోజిట్ సైడ్లో ఇంకొకసారి వ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎప్పుడు కూడా ఒకళ్ళమే వ్రాప్ చేయడం అయితే అవ్వదు. ఇంకొకళ్ళు అనదర్ సైడ్ పట్టుకొని ఇంకొక పక్క నుండి లాగి బాగా టైట్గానే వ్రాప్ చేయాలండి, లేదంటే దాని లుక్ అయితే పాడైపోతుందనమాట. సో నేను ఇక్కడైతే మా అక్క హెల్ప్ తీసుకున్నాను. ఇలాగా ఒక సైడ్ నుండి ముందు ఒక ఫోల్డ్ వేసేసి మళ్ళీ వేరే సైడ్ నుండి ఇంకొక ఫోల్డ్ వేసి, దీనికి మనం ఏమి అంటించడాలో లేదా ఏమైనా టై చేయడం ఇలా ఏముండదు, ఆ వ్రాపే అలా అతుక్కుపోతుందనమాట. నేను యాక్చువల్గా వేరేది హాట్ బ్లో వ్రాప్ అని ఒకటి చూశాను, అది తీసుకుందాము, దాన్ని ఏంటంటే వ్యాక్యూమ్ పెట్టినట్టు మిషన్ పెట్టి లాగ్గానే మొత్తం దగ్గరికి అతుక్కుపోతుంది, అసలు కదలకుండా. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది. కానీ నాకు లాస్ట్ మినిట్లో ఆ వ్రాప్ అయితే దొరకలేదు. సో నేనైతే ఇంకా ఈ నార్మల్ వ్రాపే తీసేసుకున్నాను. అలానే ఈ రిబ్బన్స్ వచ్చాయి కదండి, ఈ రిబ్బన్స్ వచ్చేసి ప్యాకెట్లో 10 ఉన్నాయి, 30 రూపీస్ అనుకుంటా ప్యాకెట్, బేగం బజార్లోనే తీసుకున్నాను. అలానే ఈ క్లాత్ వచ్చేసి 200 రూపీస్ పడింది, 10 మీటర్స్ ఉంటుందని చెప్పారు. సో ఇది కూడా నేను పర్పుల్ అనుకున్నాను, నాకు పర్పుల్ దొరకలేదు, చివరికి పింక్ తోటి అడ్జస్ట్ అయిపోయాను అనమాట. క్లాత్ మీరు ఎక్కువ కుర్చీలు కావాలి అనుకుంటే కాస్త ఎక్కువ లెంత్ తీసుకోండి. నేనైతే కనిపించాలి కదా, చిన్న ప్లేట్ కదా అని తక్కువే తీసుకున్నాను. సో ఇలాగా టై చేసేసుకోవాలి, మధ్యలోనే పెట్టుకుని ఇలాగా మధ్యలో ఇలా కుర్చీలు పెట్టేసుకుని మనం రిబ్బన్ తీసుకున్నాం కదా, ఆ రిబ్బన్తో గట్టిగా టై చేసేసి పైన ఇలాగా ఎక్స్ట్రా అంతా కట్ చేసేస్తే మనకి ఇలా విచ్చుకున్నట్టుగా వచ్చేస్తుందండి. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. తర్వాత రిబ్బన్ కట్టేసాక వెనకాల తాడులు మిగులుతాయి కదా, దానిని మనము ఇలాగా సిజర్తో గట్టిగా లాగామంటే ఫోల్డ్ అయిపోతుందనమాట. సో ఏంటంటే ప్లేట్కి మన మైండ్లో కొత్త కొత్త థాట్స్ వస్తాయి కదా, అలానే ఇంకా ఎలానో రోజ్ ఫ్లవర్స్ పెద్దవి తీసుకురాలేదు కదా, రింగ్ ప్లేట్ తయారు చేశాను కదా నేను, దానికని తెచ్చిన స్మాల్ ఫ్లవర్స్ ఉన్నాయి ప్లాస్టిక్వి, దానితోటే ఏమన్నా డెకరేట్ చేద్దామని నెక్స్ట్ ప్లేట్కి వచ్చేసరికి చూసారు కదా, అక్కడ చిన్నగా పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ పింక్ ఫ్లవర్స్ని డెకరేట్ చేశాననమాట. ఏదో ఉన్నంతలోనే మంచిగా చూపిద్దాం అన్నట్టు. కానీ ఏంటంటే పింక్ కలర్ తీసుకున్నాను కదా, సో ఇక్కడ ఫ్రూట్స్ కూడా అన్నీ పింక్ కలరే ఉన్నాయి. నాకు అదొక్కటే కాస్త తేడా అనిపించింది. ఏమైనా గోల్డ్ కలర్ కానీ, పర్పుల్ కలర్ కానీ, లైట్ క్రీమ్ కలర్ కానీ అయితే ఇంకా బాగుండేదేమో అనిపించింది. నేను తీసుకున్న యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, పొమోగ్రనేట్, గ్రేప్స్, ఈ 4 కూడా పింక్ అండ్ రెడ్ కలర్స్లోనే ఉన్నాయి. సో ఇంచుమించు క్లాత్, ఆ ఫ్రూట్స్ 2 ఒకటైపోయినాయి. నాకు అదొక్కటే కొద్దిగా సాటిస్ఫాక్షన్ లేదనమాట. కానీ ఓవరాల్‌గా చివరికి లుక్ అయితే అన్నిటిల్లో పెట్టేసేసరికి లుక్ అయితే వచ్చేసింది.
సో, అన్నీ కూడా ఇలాగా మనము ఒక 2 టైమ్స్ మాత్రమే వ్రాప్ చేసేసుకొని, ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ కట్ చేసుకొని, పైన ఈ విధంగా టై చేసేసుకోవాలండి రిబ్బన్‌తో. మీ దగ్గర రిబ్బన్ లేకపోతే ఏమన్నా తాడుతో కూడా టై చేసేసి, పైన ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏదో ఒకటొస్తాయి కదా! అలాంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్‌తో కూడా డెకరేట్ చేయొచ్చు. ఇంక నేను రింగ్ ప్లేటర్ కని తీసుకొని ఈ పెద్ద ఫ్లవర్స్ పెట్టాను. నాకివి చాలా నచ్చాయండి. అవి పెట్టగానే చాలా గ్రాండ్ లుక్ అనిపిచ్చింది నాకైతే. అన్నిటిలోకి ఈ ఆరెంజెసే బాగా ఎలివేట్ అయినట్టు అనిపిచ్చింది నాకు. ఎందుకంటే ఆరెంజ్ ఏమో యెల్లో కలరు. ఇదేమో వైట్ అండ్ పింక్ కలర్‌లో ఫ్లవర్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చి. అలానే మనము బయట పెట్టిన నెట్ క్లాత్ కూడా పింక్ కలర్ కదా! సో, కాంట్రాస్ట్ కలర్ కదా! సో, నాకైతే ఫ్రూట్స్ అన్నిటిలోకి డెకరేషన్‌లో ఈ ఆరెంజ్ కలరు ఆరెంజెస్ అయితే బాగా ఎలివేట్ అయ్యిందనిపిచ్చింది. అలానే ప్యాకింగ్ కూడా చాలా బా వచ్చిందనమాట. ఏదన్నా చేయగానే ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది కదా! అలానే ఒక 3, 4 ప్యాకింగ్ చేసేసరికి ఆరెంజెస్ దగ్గరకొచ్చేసరికి బాగా పర్ఫెక్ట్ అయిపోయామనిపిచ్చింది. ఇవి మామూలుగా బయట మనము ఆర్డర్ ఇస్తే వాళ్ళు కూడా చేసేస్తారండి. మేము స్వీట్స్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే ప్లేట్స్, రిబ్బన్ ఇవన్నీ మీరిచ్చేస్తే రూ. 100 తీసుకుంటాం ప్యాకింగ్‌కి అన్నారు. రూ. 100 ఇచ్చేయొచ్చు. అదేం పెద్ద విషయం కాదు. కానీ నాకేమనిపించిందంటే నాకిలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేయడము, డెకరేషన్స్ చేయడము ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాంలే అన్నట్టు ఇవన్నీ నేనే చేసేద్దామని చెప్పి నేను నా మీదే పెట్టేసుకున్నాను. చివరికొచ్చేసరికి నాకేమో మా షన్నుకి హెల్త్ బాగాక అంతగా అవ్వలేదు. నేను అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వలేదు. కానీ ఉన్నంతలో మంచిగానే అయిందనిపించింది. సో, మనము బయట చేపించుకోగలమండి. చేయించుకోలేకైతే కాదు. కానీ మరలా మనం ఇలాంటివి చేయలేం కదా! నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. నాకైతే ఇలా ఏమన్నా పెళ్ళిళ్ళకి డెకరేషన్స్ చేయడము, ఇంకా కోకోనట్ డెకరేషన్ చేస్తారు, బుట్టలు డెకరేషన్ చేస్తారు. ఇలాంటివన్నీ చేయడం అంటే చాలా ఇష్టమనమాట. అందుకని నేను బయటెక్కడ పురమాయించొద్దు. ఇంట్లోనే మన వాళ్ళందరం ఉన్నాం కదా! మనమే చేసుకుందాము. మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. అలానే ఇంట్లో ఇలా చేసుకుంటుంటే అందరూ మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తది అన్నట్టు నాకనిపిస్తది. అందరూ ఇంట్లోనే ఉంటాము. అందరం కలిసుంటాము. కలిసి చేసుకుంటుంటే ఆ ఫీలింగ్ వేరే అనిపిస్తది. ఎప్పుడూ ఉండేటట్టు కాకుండగా కొత్తగా అనిపిస్తది అని నా ఫీలింగ్ అనమాట. ఇలా ఎవరికైనా చేయడం ఇంట్రెస్ట్ ఉండి, చేయడానికి మన దగ్గర ఇంకా జనాలున్నట్లయితే ఇంట్లో మనమే చేసుకుంటే చాలా బావుంటుందండి. ఇవన్నీ చేయడానికి నాకైతే ఒక 1 ½ అవర్ పట్టినట్టుంది. ఈ ఫ్రూట్ ప్యాకింగ్ ఇదంతా అయిపోయి తర్వాత ఇంకా టైం ఉంది కదా అని నేను నా దగ్గర ఒక స్వీట్ బాక్స్ ఉంటే ఆ స్వీట్ బాక్స్‌తో నేను వాల్‌నట్స్ మొత్తం నట్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా ప్యాకింగ్ చేశాను. ఆ ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది. కానీ నేను చివర్లో దాన్ని క్లిప్ తీయడం అయితే మర్చిపోయాను. సో, ఆ క్లిప్ అయితే లేదు. హ్మ్. అంటే డ్రై ఫ్రూట్స్ అంతా వేయడం క్లిప్ ఉన్నది కానీ చివర్లో లేస్‌తో కట్ట డెకరేట్ చేశాను. ఆ క్లిప్ అయితే మర్చిపోయానండి తీయడం ఆ కంగారులో. కానీ లుక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో, మొత్తం అన్నీ ఎలాగైతేనే కంప్లీట్ అయిపోయినాయి. అలానే రింగ్ ప్లేటర్ కూడా చేద్దామనుకున్నాను. ఆ రింగ్ ప్లేటర్ కూడా మా వదిన వాళ్ళ హెల్ప్ వల్ల అది కూడా చేయగలిగాననమాట. అయితదో అవ్వదో ఇంక టైం లేదు. అప్పటికే 4 అయిపోయింది. ఇంక నెక్స్ట్ డేనే ఎంగేజ్‌మెంట్ అవుతదా? అవ్వదా? అనుకున్నాను. కానీ నాకైతే మొత్తం ప్యాకింగ్ అంతా చాలా బాగా వచ్చిందనిపించింది. అలానే ఎంగేజ్‌మెంట్ రింగ్ ప్లేటర్ కూడా నేను వేరేగా అనుకున్నాను. కానీ అప్పటికప్పుడు నాకు తోచింది చేసేసాను. కానీ అందులోనే అది చాలా బాగా వచ్చిందనిపించింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఈ వీడియోస్‌లోనే ఈ ఆర్ట్ ఆఫ్ హోమ్ మేకర్ ఛానల్‌లోనే రింగ్ ప్లేటర్ మేకింగ్ డీఐవై వీడియో ఉంటుందండి. అది కూడా ఒకసారి కంపల్సరీ చూడండి. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చివరికి ఫ్రూట్స్ ప్యాకింగ్ అంతా అయిపోయేసరికి చూసారు కదా! ఇలా ఉన్నాయన్నమాట. ఈ అన్ని ఫ్రూట్స్ ప్యాకింగ్‌లో మీకు ఏ ఫ్రూట్ ప్యాకింగ్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మనమే ఇంట్లో చాలా ఈజీగా ఫ్రూట్స్ ప్యాకింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఇంకొచ్చేసి చెప్పాను కదా! డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ చేశానని. చివరి మినిట్‌లోనే నేను ఇది చేద్దామని ఫిక్స్ అయ్యాను. నా దగ్గర స్వీట్ బాక్స్ ఉందని చెప్పాను కదా! ఆ స్వీట్ బాక్స్‌లోని పైన క్లోజ్ చేసే అట్టని కట్ చేసేసి రిమైనింగ్ అన్నీ
డ్రై ఫ్రూట్స్ ఇలా వేసేసాననమాట. దీనిపైన ఈ వ్రాప్ యూజ్ చేశాను కదా ఫ్రూట్స్‌కి, అదే వ్రాప్‌తో వ్రాప్ చేసేసి దాని చుట్టూ కూడా లేస్ అంటించేసాను. లుక్ అయితే చాలా బా వచ్చిందండి అది చివరికి. ఇవొచ్చేసి స్వీట్స్, అలానే పటికి బెల్లం పైన పేరులు రాస్తారు కదా! అది కూడా అనమాట. సో, మొత్తం అన్నీ ఓవరాల్‌గా అయితే కంప్లీట్ అయిపోయినాయి. మీలో ఎవరో ఒకళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతదని అనుకుంటున్నాను. మీకు ఈ ఫ్రూట్స్ డెకరేషన్ అంతా నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.